కొత్త కమిషనర్ సుమతి గారు తనే మఫ్టీలో ఉండి ఒక 4 గంటల పాటు రోడ్డు మీద ఉంటే కనిపించినటువంటి అంశాలు ఇప్పుడు దానికి అనుగుణంగా హాస్టళ్లతో చర్యలు తీసుకుంటున్నారు. వందలాది హాస్టల్స్ హైదరాబాద్లోనే, వందలాది. ఇందులో స్టూడెంట్స్ ఉంటారు, ఉద్యోగులు ఉంటారు, అందరూ ఉంటారు. ఈ హాస్టల్స్ పిల్లలు నైట్ లైఫ్కి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. రాత్రి 10 తర్వాత వీళ్ళు వాడుతున్నారు. నైట్ లైఫ్ అన్న పాయింట్ని ఆవిడ ప్రధానంగా స్ట్రెస్ చేశారు. ఈ నైట్ లైఫ్ వలన వాళ్ళల్లో వస్తున్నటువంటి అతి ఉత్సాహమా లేకపోతే ఏంటి? ఇదివరకు 10 నైట్ క్లోజు, ఇప్పుడు 10 తర్వాత లైఫ్ వలన ఇదంతా జరుగుతుంది. ఆపుతారా? వాస్తవంగా ప్రభుత్వాలు నైట్ లైఫ్ని ప్రోత్సహిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు మొదట్లో ప్రోత్సహించింది కార్పొరేట్ సెక్టార్ కోసం. లైక్ ఇంజనీరింగ్, మన సాఫ్ట్వేర్ కంపెనీల వాళ్ళందరూ రాత్రి పగలు డ్యూటీలు చేస్తారు కాబట్టి వాళ్ళకి అభద్రత లేకుండా ఉండాలండి. ఇప్పుడు నైట్ 10-11 క్లోజ్ అంటే రోడ్లన్నీ చీకటిగా ఉన్నప్పుడు ఆడపిల్లలు మగపిల్లలు రావడానికి భయపడతారు కదా. అందుకని ఆ రోజుల్లో నైట్ లైఫ్ని ప్రోత్సహించారు. అప్పుడు రాత్రి పగలు తిరగచ్చు అన్నట్టుంది. ఇప్పుడు రాత్రిపూట తిరిగి పగలు పడుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. వాళ్ళతో ఇప్పుడు ఇంపాక్ట్ వస్తున్నాయి. ప్రభుత్వాలకి దానివల్ల బోల్డ్ అంత ఆదాయం. రాత్రిపూట్ల మందు, గంజాయి, డ్రగ్స్ అవి వాటి వల్ల ఆదాయం రాదు, కానీ మందు వల్ల అయితే విపరీతమైన ఆదాయం ఉంటుంది కదా. దాంతోపాటు రెస్టారెంట్లు, రాత్రిపూట్ల తెచ్చుకుని ఉండేటటువంటి రెస్టారెంట్లు, వాటి నుంచి వచ్చేటటువంటి డబ్బులు, రాత్రిపూట్ల నడిపేటటువంటి షోరూమ్లు, వాటి వల్ల వచ్చే డబ్బులు, ఇట్లాంటివి నడుస్తున్నాయి. ఆ నేపథ్యంలో దాన్ని ఆపడానికి ప్రభుత్వాలు ముందుకు వస్తే అక్కడ పరిస్థితి కంట్రోల్ అవుతుంది. కానీ ప్రభుత్వాలు అందుకు ముందుకు రావు. ఎందుకంటే మళ్ళీ ఆ యువత తిరగబడుతుందన్న భయం ఉంటుంది.